హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను దొండకాయ కర్రీ చేశానండి. దొండకాయ కర్రీ అంటే ఆల్మోస్ట్ చాలామందికి ఇష్టం ఉండదు కదండీ! కానీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి. ఈ ప్రాసెస్‌లో గనక చేస్తే ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. దొండకాయలనైతే ఇలా రౌండ్‌గా సన్నగా కట్ చేసుకోవాలండి. మ్యాక్సిమం వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకుంటే ఫ్రైలాగా వస్తుంది. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు వేయించి ఇలా పొడిలాగా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, అలానే ఒక ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రైలాగా చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలను కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. చూడండి, ఇలా ఉప్పు వేసుకున్నప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ దొండకాయలు అయితే ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు కారం వేసేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలిపేసి ఉడికించుకోవాలి. ఓన్లీ కారం ఒకటి వేసుకుంటే చాలండి, ఎందుకంటే నువ్వుల పొడి వేస్తాం కాబట్టి ఎలాంటి మసాలాలు అవసరం లేదండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఈ నువ్వులు, పల్లీల పొడిని కూడా వేసేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇలా నువ్వుల పొడి వేసినప్పుడు 1 నిమిషం పాటు ఉడికించుకుంటే చాలండి, ఎక్కువసేపు అయితే అవసరం లేదు. చూడండి, 1 నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.